ఈ రేవంత్ రెడ్డి కార్యక్రమాలు చూసిన తర్వాత మళ్ళీ గెలిచే అవకాశం లేదు మాకని చెప్పేసి వివేక్ వెంకటస్వామి గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఎంత నిజానికి చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఒక తారుమారనే చెప్పుకోవచ్చు. ఒక అధికార పార్టీ ఈరోజు మేము గెలుస్తామా గెలవలేమా అని చెప్పేసి ఆ పార్టీ వాళ్ళ మీద వాళ్ళకి క్లారిఫికేషన్ లేనప్పుడు ఈరోజు ఎట్లా వివేక్ వెంకటస్వామి గారు మాట్లాడిన మాటలు చాలా చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. మళ్ళీ మేము గెలవం, మళ్ళీ మేము అధికారంలో రాం, మాకేం పని అన్నట్టుగా మాట్లాడారు. దీన్ని కూడా ఒక చిన్న మూలన పడేసిర్రు ఈ ముచ్చట్ని. ఇక మీరు చూడుర్రి. వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతా మంత్రి వివేక్ వెంకటస్వామి ఆయన అక్కడ ఏం మాట్లాడినంటే నేను ఓడిపోతా, ఒక మంత్రి అయి ఉండి నేను ఓడిపోతా అన్న గారి కారణాలు ఏంది? రేవంత్ రెడ్డి అనేటోడు పెద్దోడు కదా, చాలా గొప్పోడు, చాలా పెద్దోడు, చాలా నైపుణ్యం కలిగినోడు, మాట తీరు భాష తీరు బ్రహ్మాండంగా ఉన్నాడు. అట్లాంటోడే వచ్చి రేవంత్ రెడ్డి పరిపాలనలో ఈరోజు రాబోయే రోజుల్లో నేను గెలవకపోవచ్చు అని మాట్లాడడానికి కారణం ఏంది? రేవంత్ రెడ్డి కబ్జాల వల్ల, రేవంత్ రెడ్డి అఘాయిత్యాల వల్ల, రేవంత్ రెడ్డి చేస్తున్న ఆ భూదందాల వల్ల, రేవంత్ రెడ్డి కూల్చున్న ఇళ్ల వల్ల, రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి పైన చేస్తున్న కుట్ర వల్ల రాష్ట్ర ప్రజలకి దక్కాల్సిన హక్కులన్నీ ఆ హక్కులు హరించడం వల్ల ఈరోజు ఓ మంత్రి స్థాయిలో ఉన్న మనిషే మళ్ళీ గెలుస్తానో లేదో నాకే తెలియదు అని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. దానికి గల కారణం ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి అనేటోడు చక్కగా లేడు, ప్రజల మధ్యలో ఉంటలేడు, మాట్లాడితే ఢిల్లీలో ఉంటుండు, ఇంకొకసారి మళ్ళీ ఫారెన్కి వెళ్తూ ఉన్నాడు తప్ప ఇక్కడ ఉండట్లేదు. సోదరులారా, ఈడ ఉండి ప్రజల గురించి ఆలోచించి నిధులు ఇచ్చే కార్యక్రమాలు చేస్తలేడు. మాట్లాడితే ప్రతిసారి కేసీఆర్ ఏముందబ్బా, కేసీఆర్ ఓడిపోయాడు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఆయన వెనకాల పడాల్సిన అవసరం ఈయనకం వచ్చింది? ఏమొచ్చింది ఈయనకు? ఇప్పుడు చూడు, మేము గెలవలేకపోతున్నాం మొర్రో అనుకుని చెప్పేసి ఈరోజు ప్రజలు కూడా చేతులు ఎత్తేసిన ఇవ్వారము, ఎక్కడ చూసినా కూడా చేతులు ఎత్తేసిన ఇవ్వారము. ఇంకెట్లా గెలుస్తావు? ప్రజలు చీకొట్టే, ఇటు ఎమ్మెల్యేలు చీకొట్టే, మంత్రులు చీకొట్టే, కాంగ్రెస్ కార్యకర్తలు చీకొట్టే. మరి ఎట్లా నువ్వు 115 సీట్లు గెలుస్తాను నీకు నువ్వు డెప్పుకొట్టున్నావు? ప్రజలు చెప్పాలి. మళ్ళీ ఇట్లాంటి మహానుభావుడు గెలవాలి, ఇట్లనే కబ్జాలు చేయాలి, ఇట్లనే హైడ్రా ఇండ్లు కూల్చాలి, ఇట్లనే పేదోళ్ళ భూములు లాక్కోవాలి, ఇట్లనే కళ్యాణ లక్ష్మికి ఇవ్వకుండా ఉండాలి, 6 గ్యారెంటీలు ఇవ్వకుండా కేసీఆర్ని తిట్టుకుంటూ ఉండాలని చెప్పేసి ఇంకోసారి ఓటేస్తారా? యూరియా గోసలు, ఉద్యోగాలు లేక విద్యార్థుల గోసలు, ఆటోల గిరాకీ లేక ఆటో డ్రైవర్లు, ఫస్ట్ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు రాకుండా ఉద్యోగస్తులు ఈరోజు ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంది. తెలంగాణ ప్రజలు తలడిల్లుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు? మైండ్ ఉందా వీళ్ళకు? అందరికీ మైండ్ దొబ్బింది, ఏ ఒక్కరికి లేదుగా. రేవంత్ రెడ్డి వల్ల ఆయన కింద గెలిచిన 64 ఎమ్మెల్యేల 63 ఎమ్మెల్యేల మొత్తం ఊసిపోతారు, ఒక్కరు కూడా ఉన్నారు. ఎందుకో తెలుసా? రేవంత్ రెడ్డి ఏ ఒక్క నియోజకవర్గం చిల్లి గవ్వయ్యట్లా, కానీ ఆయన హెలికాప్టర్లు వేసుకొని తిరగడానికి, ఫారెన్ ట్రిప్ పోవడానికి మాత్రం డబ్బులు ఖజానాలో పుష్కలంగా ఉన్నాయి. ఇది జరుగుతున్న ఓ చారిత్రాత్మక విధ్వంసం అని చెప్పుకోవాలి. ఇక